18 ఏళ్ల అద్భుతమైన కెరీర్లో భారత హాకీ జట్టు 2 ఒలింపిక్ మెడల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ సీనియర్ హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేష్. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ లో తన చివరి మ్యాచ్ ఆడినట్టుగా ప్రకటించి హాకీ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. అయితే రిటైర్మెంట్ తీసుకున్న పిఆర్ శ్రీజేష్ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హాకీ ఇండియా అతన్ని జూనియర్ జాతీయ జట్టు కోచ్ గా ప్రకటించనుందని సమాచారం. పారిస్ ఒలింపిక్స్ 2024లో గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్ పై భారత విజయం సాధించిన తర్వాత 36 ఏళ్ల శ్రీజేష్ తన అద్భుతమైన గోల్ కీపింగ్ కెరీర్ కు తెరదించాడు. దీంతో అతని సేవలను ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. శ్రీజేష్ ను భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ నియామకం గురించి హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ మాట్లాడుతూ, మరికొద్ది రోజుల్లో శ్రీజేష్ ని పురుషుల జూనియర్ జట్టు కోచ్ గా నియమిస్తాం. దీని గురించి మేము అతనితో చర్చించాము. యువకులకు మార్గనిర్దేశం చేయడం, వారిని ప్రోత్సహించడంలో అతనిని మించిన వారు ఎవ్వరూ లేరని పేర్కొన్నారు. అలాగే పారిస్ లో అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించాడని, రాబోయే యంగ్ గోల్ కీపర్లకు కూడా మార్గనిర్దేశం చేస్తాడని చెప్పుకొచ్చారు. శ్రీజేష్ రిటైర్మెంట్ తో అతని స్థానంలో గోల్ కీపర్లుగా రాబోతున్న భారత హాకీ ప్లేయర్లైన క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేలా కూడా అతను మార్గనిర్దేశం చేయాలని హాకీ ఇండియా కోరింది. అయితే వచ్చే ఏడాది డిసెంబర్లో భారత్ లో పురుషుల జూనియర్ ప్రపంచ కప్ జరగనుంది. ఈ క్రమంలోనే భారత జట్టు విజయానికి శ్రీజేష్ సేవలు కీలకం అవుతాయని హాకీ ఇండియా భావిస్తుంది.